క్రీస్తునందు ప్రియమైన సోదరి సోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో ఈ రాత్రి వేళ మరి ఒకసారి ప్రత్యేకమైన వందన తెలియజేస్తూ ఉంటున్నాం. మనము దేవుని యొక్క మహాకృపను బట్టి రెండో రాకడకు సంబంధించిన కొన్ని సంగతులు ఒకదాని తర్వాత ఒకటి వాక్యపు వెలుగులో ధ్యానం చేస్తూ ఉన్నాం. మన మత్తయి సువార్తలోను ప్రకటన గ్రంథంలోనూ రాయబడిన ఆ విషయాల్ని మనము ధ్యానం చేస్తూ 3 గొప్ప తీర్పులు ఉంటాయి అనే విషయాన్ని నిన్నటి దినాన నేను మీకు జ్ఞాపకం చేశాను. అందులో మొదటిది క్రీస్తు న్యాయ సింహాసన తీర్పు అనేది నిన్నటి దినాన మనం జ్ఞాపకం చేసుకున్నాం. కొరింథీ 2వ పత్రిక 5:10 ప్రకారం మనమందరము కూడా క్రీస్తు న్యాయ సింహాసనం ఎదుట తీర్పులో నిలవబడాలి అని నిన్నటి దినపు వర్తమానంలో జ్ఞాపకం చేసుకున్నాం. అప్పుడు మనకి కిరీటములు, బహుమానములు, మెప్పు, ఘనత ఉంటాయని, మనం చేసిన పనిని బట్టి, జీవించిన జీవితాన్ని బట్టి ఉంటాయని నిన్నటి దినపు వర్తమానంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈరోజు మనము 2వ న్యాయ తీర్పును గురించి మనము ఈ రాత్రి జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ 2వ న్యాయ తీర్పు మహిమగల సింహాసనపు తీర్పు. నిన్నటిదేమో క్రీస్తు న్యాయ సింహాసన తీర్పు, 2వది మహిమగల సింహాసనపు తీర్పు. ప్రభువైన యేసుక్రీస్తు ఆరోహణమై వెళుతూ ఉన్నప్పుడు 2 దేవదూతలు ఆకాశంలో నిలవబడి, ఓ గలిలయ మనుషులారా, మీరెందుకు ఆశ్చర్యంగా తేరి చూస్తూ ఉన్నారు? పరమునకు ఎత్తబడిన యేసే మరలా అదేవిధంగా తిరిగి వస్తాడు అని వారు చెప్పినటువంటి మాట అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయంలో మనం చూడగలం. అంటే యేసు ప్రభు ఎలాగ ఆరోహణమై వెళ్ళాడో అలాగ మరలా తిరిగి వస్తాడు అనేది దేవుని దూతలు చెప్పినటువంటి వర్తమానం. దాని కొరకే మనం కూడా ఎదురు చూస్తూ ఉన్నాం. తెస్సలోనికీయులకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయంలో తెస్సలోనికే సంఘాన్ని గురించి పౌలు మాట్లాడుతూ, మీరు విగ్రహాలు విడిచిపెట్టి జీవము గల దేవుని వైపు తిరిగారు, ఆయన రాబోతున్నాడని, ఆయన రాకడ కొరకు మీరు ఎదురు చూస్తూ ఉన్నారు అని వారి నిరీక్షణను గురించి పౌలు మాట్లాడిన మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆ నిరీక్షణ మనమందరం కూడా కలిగి ఉన్నాం. యేసు ప్రభు మరలా తిరిగి వస్తాడు అని. అయితే తిరిగి రావడం అనేది 2 విధాలుగా ఉంటుంది. ఒకటేమో మధ్యాకాశానికి వస్తాడు ఆయన. మధ్యాకాశానికి వచ్చినప్పుడు సంఘము అంటే దేవుని పిల్లమైన మనం ఎత్తబడతాం. 7 ఏండ్లు విందు, అక్కడ తీర్పు ఉంటుంది, క్రీస్తు న్యాయ తీర్పు. అది అయిపోయిన తర్వాత ఆ 7 ఏండ్ల తర్వాత ఆయన పరిశుద్ధులను, దూతలను వెంటబెట్టుకొని ఆయన భూమి మీదకి దిగి వస్తాడు. ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు బైబిల్లో రాయబడిన ప్రకారం ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారు కూడా ఆయన చూస్తారు. ప్రతి ఒక్కరు ఆయన చూసి భూమి మీద ఉన్నటువంటి ఆ మిగిలిపోయిన మనుషులు రొమ్ము కొట్టుకుంటారు అని ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనంలో రాయబడి ఉన్నది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం, ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రం ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు అనే మాటలు రాయబడ్డాయి. అంటే 7 ఏండ్ల శ్రమల కాలంలో మిగిలిన వారు యేసు ప్రభు భూమి మీదకి తన పరిశుద్ధులను వెంటబెట్టుకొని వచ్చినప్పుడు వారు చూస్తారంట, చూచి రొమ్ము కొట్టుకుంటారంట. జకరియా గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనంలో కూడా ఈ విధమైన మాట రాయబడి ఉన్నది. పాత నిబంధన ప్రవచనం జకరియా గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం, దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా, వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి, ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించున్నట్లు, తన జ్యేష్ఠపుత్రుని విషయమై ఒకడు ప్రలాపించున్నట్లు, అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు. ఇది ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీదకి దిగి వచ్చినప్పుడు జరిగేటువంటి సంఘటన. 7 ఏండ్ల శ్రమల కాలం తర్వాత పరిశుద్ధులను వెంటబెట్టుకొని ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు మొట్టమొదటిగా
ఒలీవల కొండ మీద ఆయన కాలు మోపుతాడు. ఆయన బైబిల్లో మనం జకరియా గ్రంథం 14వ అధ్యాయము 4వ వచనంలో ఆ మాట మనం గమనించగలం. జకరియా గ్రంథం 14:4. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టున ఉన్న ఒలీవ కొండ మీద ఆయన పాదములుంచగా, ఒలీవ కొండ తూర్పు తట్టునకును పడమటి తట్టునకును నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరపు తట్టునకును సగము కొండ దక్షిణపు తట్టునకును జరుగును. గనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును అనే మాటలు మనం చూస్తూ ఉన్నాం. ఇలాగున ఆయన ఒలీవల కొండ మీద కాలు మోపినప్పుడు ఒలీవల కొండ నడిమికి రెండుగా చీలిపోయి విశాలమైనటువంటి ఒక లోయ ఏర్పడుతుందని బైబిల్లో వ్రాయబడి ఉన్నది. ఆ లోయ ఏర్పడిన తర్వాత ఏం జరుగుతుంది? యోవేలు గ్రంథం 3వ అధ్యాయము 1-2 వచనాలు. యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 1-2 వచనాలు. ఆ దినములలో అనగా యూదావారిని యెరూషలేము కాపురస్తులను నేను చెరలో నుండి రప్పించు కాలమున అన్య జనులనందరినీ సమకూర్చి యెహోషాపాతు లోయలోనికి తోడుకొని పోయి వారు ఆయా దేశములలోనికి నా స్వాస్థ్యమగు ఇశ్రాయేలీలను చెదరగొట్టి నా దేశమును తాము పంచుకొనుటను బట్టి నా జనుల పక్షమున అక్కడ నేను ఆ అన్య జనులతో వ్యాజ్యమాడుదును. ఆ లోయ ఏర్పడుతుంది, దాన్ని యెహోషాపాతు లోయ అంటారు. అక్కడ అన్య జనులకు తీర్పు జరుగుతుంది. మహిమగల సింహాసనం మీద ఆయన కూర్చున్నప్పుడు ముందేమో అన్యజనులకు తీర్పు జరుగుతుంది, వారు యూదుల పట్ల ప్రవర్తించిన విధానాన్ని బట్టి. రెండవది యూదులకు తీర్పు జరుగుతుంది, వారు యేసు ప్రభు పట్ల కనుపరిచిన విశ్వాసాన్ని బట్టి. కాబట్టి క్రీస్తు న్యాయపీఠం ఎదుట మధ్యాకాశంలో జరిగే తీర్పులేనేమో రక్షింపబడిన పరిశుద్ధులు నిలవబడతారు. మహిమగల సింహాసనం మీద యేసు ప్రభు కూర్చున్నప్పుడు ఆ ఒలీవల కొండ నడిమికి రెండుగా విడిపోయినప్పుడు, యెహోషాపాతు లోయలాగా ఏర్పడినప్పుడు ఆ మహిమగల సింహాసనం మీద క్రీస్తు కూర్చొని ఉంటే అన్య జనులకు తీర్పు జరుగుతుంది, తర్వాత యూదులకు కూడా తీర్పు జరుగుతుంది. కాబట్టి రెండవ న్యాయ తీర్పు మహిమగల సింహాసన తీర్పు. అయితే ఈ మహిమగల సింహాసన తీర్పులో మొట్టమొదటిగా అన్యజనులకు జరుగుతుంది. అంటే 7 ఏండ్ల శ్రమల కాలంలో చనిపోయిన వారు గాక మిగిలిన కొద్దిమంది అన్యజనులు ఉంటారు, వారికి తీర్పు జరుగుతుంది. ఇదే యోవేలు గ్రంథం 3వ అధ్యాయము 12వ వచనం. నలుదిక్కులనున్న అన్యజనులకు తీర్పు తీర్చుటకై నేను యెహోషాపాతు లోయలో ఆసీనుడు నగుదును, అన్యజనులు లేచి అచ్చటికి రావలెను. 14వ వచనం. తీర్పు తీర్చు లోయలో రావలసిన యెహోవా దినము వచ్చేయున్నది, తీర్పుకై జనులు గుంపులు గుంపులుగా కూడి ఉన్నారు. ఇది 7 ఏండ్ల శ్రమల కాలం తర్వాత యెహోషాపాతు లోయలో జరిగే మహిమగల సింహాసన తీర్పు. ఈ తీర్పులో అన్యజనులు అందరూ కూడా సమకూర్చబడతారు. అంటే యూదులు కాని వారందరూ అక్కడికి గుంపులు గుంపులుగా వచ్చినప్పుడు వారికి అక్కడ తీర్పు జరుగుతుంది. దీన్ని మహిమగల సింహాసన తీర్పు అన్నారు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు ఈ మాట. మత్తయి సువార్త 25వ అధ్యాయము 31వ వచనం. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చునప్పుడు ఆయన తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. మహిమగల సింహాసన తీర్పు అని మనం పిలవడానికి కారణం అదే. ఆయన తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండును అన్నాడు. అప్పుడు అన్యజనులకు తీర్పు జరుగుతుంది. అన్యజనులు 2 గుంపులుగా చేయబడతారు. కుడి ప్రక్కన గొర్రెల వంటి వారు ఉంటారు, ఎడం ప్రక్కన మేకల వంటి వారు ఉంటారు. అంటే అన్యజనుల్లో
కొంతమంది కొంచెం మంచితనాన్ని కనపరిచి యూదులు శ్రమ పడుతూ ఉంటే వారికి సహాయపడతారు. కొంతమంది అన్యజనులు వారు దప్పికొన్నప్పుడు దాహాన్ని ఇస్తారు, నీరిస్తారు, ఆకలి కొంటే ఆహారం పెడతారు. వారు రోగగ్రస్తులుగా ఉంటే వారి రోగంలో ఉన్న వారిని పరామర్శిస్తారు. ఆ 7 ఏళ్ల శ్రమల కాలంలో కూడా కొంతమంది అన్యజనులు యూదుల పట్ల కనికరాన్ని చూపిన వారు ఉన్నారు. వారిని గొర్రెలు అని పిలిచాడు యేసు ప్రభువారు. కఠినంగా ఉండేటువంటి వారు ఉన్నారు అన్యజనులు, వారిని మేకలు అని పిలిచాడు. కనుక గొర్రెలు కుడి ప్రక్క, మేకలు ఎడం ప్రక్క. అప్పుడు కుడి వైపునున్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యాన్ని స్వతంత్రించుకోండి అన్నాడు. అది 1000 ఏళ్ల పరిపాలన. ఆ 1000 ఏళ్ల పరిపాలనలో కూడా అన్యజనులు కొంతమంది ఉంటారు. వారు 7 ఏళ్ల శ్రమల కాలంలో యూదులకు ఎవరైతే సహాయపడ్డారో ఆ అన్యజనులు 1000 ఏళ్ల పరిపాలనలో మనతో కూడా ఉంటారు. అదే 7 ఏళ్ల శ్రమల కాలంలో యూదులను కనికరించని అన్యజనులు ఉన్నారు. వారికి తీర్పు తీర్చబడిన తర్వాత అక్కడి నుండి వారు నిత్యాగ్నిలోనికి వెళ్ళిపోతారు. మనం అదే 25వ అధ్యాయం మత్తయి సువార్త 32వ వచనం నుండి వరుసనే మనం చూస్తూ ఉంటే, నేను ఆకలి కొనినప్పుడు నాకు ఆహారం పెట్టారు, దప్పికొనినప్పుడు నాకు దాహం ఇచ్చారు, రోగినైనప్పుడు పరామర్శించారు. అంటే ఎప్పుడు ప్రభువా అంటే, ఈ నా సహోదరులలో ఒకరికి మీరు అలా చేశారు గనుక నాకు చేసినట్టే అన్నాడు ఆయన. కాబట్టి 7 ఏళ్ల శ్రమల కాలములో అన్యజనులు అయినటువంటి వారు యూదుల పట్ల ఎవరైతే కనికరాన్ని చూపుతారో వారికి 1000 ఏళ్ల పరిపాలనలో ఉండడానికి అవకాశం ఉంది. వారు 1000 ఏళ్ల పరిపాలనలో దేవుని పిల్లలతో కలిసి వారు 1000 ఏళ్ళు ఉంటారు. అయితే వారు మారుమనసు పొందుతారా అనేది వారు చేసిన నీతి క్రియల మీద ఆధారపడి ఉండదు. ఆ తర్వాత నిత్య జీవంలోనికి వస్తారా అనేది కూడా వారు చేసిన నీతి క్రియలను బట్టి ఉండదు. ఎందుకంటే రక్షణ అనేది నీతి క్రియలను బట్టి జరగదు. కానీ రక్షింపబడిన తర్వాత మనము ఖచ్చితంగా కొన్ని మంచి పనులు చేయాలి. రక్షణ అనేది కృప ద్వారానే దొరుకుతుంది. ఎఫెసీ 2:5లో మనం చూసాం, కృపచేతనే మీరు రక్షింపబడ్డారు అని గతంలో ఎన్నోసార్లు జ్ఞాపకం చేసుకున్నాం. తర్వాత ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాల్లో, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే, అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడ వీలు లేదు అన్నాడు. తిమోతి 2వ పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనాల్లో, క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడిన క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైన తన కృపను బట్టి మనను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచాను అన్నాడు. ఇలాగ మనం చూస్తూ ఉంటే బైబిల్లో మంచి పనులు చేయటం వలన రక్షణ అనేది రాదు. కానీ రక్షింపబడిన ప్రతి వ్యక్తి మంచి పనులు చేయాలి. అయితే మంచి పనులు చేయటం వలన ఏం లాభం ఉండదా అంటే ఉంటుంది. మంచి పనులు చేసిన ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుంది. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, మనుషుడు ఏమి విత్తునో అదే పంట కోయును అని. కనుక 7 ఏళ్ల శ్రమల కాలంలో అన్యజనులైన వారు యూదుల పట్ల కనికరాన్ని చూపి యూదులను క్రీస్తు విరోధి శ్రమ పెడుతూ ఉండగా ఎవరైతే యూదులకు ఆశ్రయం ఇచ్చి సహాయపడతారో వారికి 1000 ఏళ్ల పరిపాలనలో చోటు ఉంటుంది. కాబట్టి మహిమగల సింహాసన తీర్పులో మొదటి భాగము అన్యజనులకు తీర్పు. ఈ అన్యజనులందరూ కూడా క్రీస్తు ఏట నిలవబడినప్పుడు 2 భాగాలు చేయబడ్డారు, గొర్రెలుగా మేకలుగా. మంచివారు ఉన్నారు, చెడ్డవారు ఉన్నారు. మంచివారినేమో 1000 ఏళ్ల పరిపాలనలోనికి ప్రవేశింపజేశాడు, చెడ్డవారినేమో నిత్య నరకానికి వెళ్ళిపోమన్నాడు.
అది అయిపోయిన తర్వాత అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకొచ్చాక యూదులకు తీర్పు జరుగుతుంది. అదే మహిమగల సింహాసనం మీద ఆయన కూర్చొని ఉన్నప్పుడు యూదులకు తీర్పు జరుగుతుంది. మనం యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయంలో 34 నుండి ఆ మాటలు మనం గమనించగలం. యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయము 34వ వచనము నుండి 38 వరకు ఆ మాటలు వ్రాయబడ్డాయి. మరియు నేను రౌద్రము కుమ్మరించుచు బాహుబలముతోనూ చాచిన చేతితోనూ మిమ్మును చెదరగొట్టిన ఆయా దేశములలో నుండి జనులలో నుండి నేను మిమ్మును సమకూర్చి జనములోని అరణ్యములోనికి మిమ్మును రప్పించి అక్కడ ముఖాముఖిగా మీతో వ్యాజ్యమాడేదను. ఇదే యెహోవా వాక్కు. ఐగుప్తీల దేశపు అరణ్యములో నేను మీ పితరులతో వ్యాజ్యమాడినట్టు మీతోనూ వ్యాజ్యమాడేదను. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. చేతి కర్ర క్రింద మిమ్మును దాటించి నిబంధనకు లోబరిచెదను. మరియు నా మీద తిరుగుబడి వారిని దోషము చేయి వారిని మీలో ఉండకుండా ప్రత్యేకించెదను. తాము కాపురమున్న దేశములో నుండి వారిని రప్పించెదను గాని నేను యెహోవానని మీరు తెలుసుకొనున్నట్లు వారు ఇశ్రాయేలు దేశములో ప్రవేశించరు. అంటే యూదుల్లో కూడా కొంతమంది యేసు ప్రభుని సొంత రక్షకునికి అంగీకరించేవారు ఉంటారు. 7 ఏండ్ల శ్రమల కాలంలో వారిని ఇశ్రాయేలు దేశంలోనికి ప్రవేశింపజేస్తాడు ఆయన. వారిలో కొంతమంది కఠినులు ఉంటారు, వారిని ఇశ్రాయేలు దేశంలోనికి ప్రవేశింపనీయడు. అది యూదులకు జరిగేటువంటి తీర్పు. కాబట్టి 7 ఏండ్ల శ్రమల కాలం ముగిసిన తర్వాత ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు మొట్టమొదటిగా అన్యజనులకు తీర్పు జరుగుతుంది. అది అయిన తర్వాత యూదులకు తీర్పు జరుగుతుంది. ఈ యూదులకు జరిగేటువంటి తీర్పులో ఎవరైతే విశ్వసించారో క్రీస్తుని వారు యెరూషలేములో ఇశ్రాయేలు దేశంలో ప్రవేశిస్తారు. ఎవరైతే యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించారో వారు ఇశ్రాయేలు దేశమునకు వెలుపల వారు నిలవబెట్టబడతారు. బైబిల్లో కీర్తనకారుడు 50వ కీర్తనలో ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు తీర్చే తీర్పును గురించి ఇలా రాశాడు. 50వ కీర్తన మొదటి నుండి, దేవాతి దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు. పరిపూర్ణ సౌందర్యము గల సియోనులో నుండి దేవుడు ప్రకాశించుచున్నాడు. మన దేవుడు వేంచేయుచున్నాడు, ఆయన మౌనముగా ఉండడు. ఆయన ముందర అగ్ని మండుచున్నది, ఆయన చుట్టూ ప్రచండ వాయువు విసరుచున్నది. ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చుటకై బలి అర్పణ చేత నాతో నిబంధన చేసుకొని నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు. దేవుడు తానే న్యాయకర్త అయి ఉన్నాడు. ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది. ప్రియులరా, దేవుడు ప్రకాశిస్తూ ఉన్నాడు అని, దేవుడు వేంచేయుచున్నాడు అని 50వ కీర్తనలో చక్కటి మాటలు వ్రాయబడ్డాయి. ఆ దేవుడు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆయనే అన్యజనులకు తీర్పు తీర్చేవాడు, ఆయనే యూదులకు తీర్పు తీర్చేవాడు. కాబట్టి మహిమగల సింహాసనం మీద ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూర్చుని సమస్త అన్యజనులకును సమస్త యూదులకును తీర్పు తీర్చేవాడుగా ఉంటాడు అని దేవుని వాక్యములో వ్రాయబడి ఉన్నది. ఆ తీర్పు అయిన తర్వాత ఆయన ఆ యెహోషాపాతు లోయ నుండి ఆ యెరూషలేము యొక్క ఉత్తర ద్వారము గుండా ఆయన దేవాలయములోనికి, దేవుని ఆలయములోనికి ప్రవేశిస్తాడు. బైబిల్ గ్రంథంలో మలాకీ గ్రంథంలో ఈ మాటలు వ్రాయబడ్డాయి. మలాకీ గ్రంథం 3వ అధ్యాయము మొదటి నుండి ఈ ప్రవచనం యొక్క నెరవేర్పు అప్పుడు జరగడాన్ని మనం గమనించగలం. ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను.
మీరు వెదకుచున్న ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును, ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అయితే ఆయన వచ్చు దినముని ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్ని వంటివాడు, చాకలివాని సబ్బు వంటివాడు, వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చునియుండును. లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయునట్లు వెండి బంగారములను నిర్మలము చేయు రీతిని ఆయన వారిని నిర్మలులను చేయును. అప్పుడు మునుపటి దినములలో ఉండినట్లును పూర్వపు సంవత్సరములలో ఉండినట్లును యూదావారును యెరూషలేము నివాసులను చేయు నైవేద్యములు యెహోవాకు ఇంపుగా ఉండును అనే మాటలు మనం గమనిస్తూ ఉంటున్నాం. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు ఆ తూర్పు దిక్కునున్న ద్వారము గుండా ఆ యెరూషలేములో ప్రవేశించి ఆయన తన ఆలయంలో కూర్చున్నప్పుడు ఆయన యూదులను లేవీలను శుద్ధీకరించేవాడిగా ఆయన ఉన్నట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఇవన్నీ నెరవేరడానికి సిద్ధంగా ఉన్నాయి. ఆయన ఒలీవల కొండ మీద కాలు మోపడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ గతంలో నేను మీకు జ్ఞాపకం చేసినట్టు ఇశ్రాయేలు దేశానికి చాలామంది టూర్ వెళ్తూ ఉన్నారు. ఇంతకుముందు చాలామంది ఆ ప్రాంతానికి వెళ్ళడం గమనించాం. అక్కడికి వెళ్ళిన తర్వాత వారు చాలా ప్రాంతాలు తిరిగారు. ఒలీవల కొండ మీదకు కూడా వెళ్ళారు. ప్రతి చోట వారి కొరకై వారు నివసించడానికి రెస్టారెంట్లు, అదేవిధంగా కొన్ని రూమ్స్ ఏర్పాటు చేయబడ్డాయి, హోటల్స్ ఉన్నాయి. కానీ ఒలీవల కొండ మీద మాత్రం ఏమీ కట్టలేదు. ఎందుకు కట్టలేదు అని అంటే ఒలీవల కొండ మీద ఒక పెద్ద హోటల్ కడదామని ఇజ్రాయెల్ దేశం అనుకొని, ఆ ప్రభుత్వం వారు అనుకొని వారు ఏం చేశారంటే ఆర్కియాలజిస్టులను పిలిచి వాళ్ళు భూగర్భ పరిశోధన చేసే వారి ద్వారా ఆ కొండను పరిశీలింపజేసినప్పుడు అది ఓటిమోత వస్తూ ఉంది. పెద్ద భూకంపము అక్కడ జరగబోతుంది అనే విషయాన్ని వారు గమనించారు. కాబట్టి ఒక హోటల్ కూడా దాని మీద కట్టలేదు. యేసు ప్రభువు ఎప్పుడైతే దాని మీద పాదం మోపుతాడో అప్పుడు అది రెండుగా చీలిపోతుంది. అంత మాత్రమే కాదు, ఆయన అక్కడి నుండి యెరూషలేములోనికి అడుగు పెడతాడు. ఆ అడుగు పెట్టేటువంటి ద్వారాన్ని తూర్పు ద్వారం అన్నారు. ఆ తూర్పు ద్వారం మూయబడి ఉంది. ఇప్పటికీ ఇశ్రాయేలు యొక్క ప్రాకారం చుట్టూ ద్వారాలు ఉన్నాయి. గొర్రెల ద్వారమని, సింహద్వారమని, ఇలాగ రకరకాల ద్వారాలు ఉన్నాయి. తూర్పు ద్వారం ఒకటి ఉంది. ఆ తూర్పు ద్వారం ఎప్పుడో మూయబడింది. ఇప్పటికీ అది తెరవబడలేదు. దాన్ని తెరవడానికి ఎవరు సాహసించలేదు. కానీ ఒక దినం రాబోతుంది, ఆ తూర్పు ద్వారం తెరవబడుతుంది. అందులో కూడా యెరూషలేములోనికి ఆయన ప్రవేశించి ఆయన తన ఆలయములో ఆయన కూర్చున్నప్పుడు అప్పుడు ఆయన లేవీలను శుద్ధీకరించి మునుపున్నట్టుగా వారిని మరలా వారిని శుద్ధీకరించేవాడిగా ఉంటాడు అని బైబిల్ గ్రంథంలో ఈ ప్రవచనాలు రాయబడ్డాయి. దీన్ని మహిమగల సింహాసన తీర్పు అని అన్నారు. 7 ఏండ్ల శ్రమల కాలం తర్వాత 1000 ఏండ్ల పాలనకు ముందు జరిగేటువంటి తీర్పు. ఇందులో అన్యజనులు యూదులైన వారు కూర్చుంటారు అనేటువంటి విషయాన్ని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ మాటలు వింటున్నప్పుడు ఈ ప్రవచనాలన్నీ నెరవేరడానికి సిద్ధముగా ఉన్నాయి. యేసు ప్రభువు రాకడ సమీపంగా ఉంది. మనం ముందు ఆయన క్రీస్తు న్యాయ సింహాసనం మీద నిలవబడతాం. ఆ తర్వాత మహిమగల సింహాసనాన్ని మనం చూస్తాం గనక నిరీక్షణతో మనం ఎదురు చూసేవారుగా ఉండాలి అని ప్రభునామములో ఈ మాటలు నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ఇవన్నీ నెరవేరబోయేటువంటి కాలము సమీపంగా ఉంది. అవి నెరవేరునప్పుడు ఖచ్చితంగా బైబిల్లో రాయబడిన సంగతులు అవన్నీ కూడా వాస్తవాలన్న సంగతిని మనం ఎరిగి మన ప్రభుని మనం స్తుతించే ఆ కాలం సమీపంగా ఉంది గనక సంసిద్ధులుగా ఉండాలి అని ప్రభునామములో జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉంటున్నాను. తల్ల ఉంచని ప్రార్థన చేద్దాం వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ. పరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, బైబిల్లో ఏ ప్రవచనాలు అయితే వ్రాయబడ్డాయో అవన్నీ నెరవేరడానికి సిద్ధంగా ఉన్నాయన్న విషయాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. నాయన, ఈ దినాల్లో జరుగుతున్న పరిస్థితులు మేము కన్నులారా చూస్తూ ఉంటున్నప్పుడు మీరు అక్కడ సమీపంగా ఉందని నాయన, మరి ఎన్నో నెరవేరినాయి.
ఇంకా నెరవేరవలసినటువంటి సంఘటనలు ఉన్నాయని, అవి కూడా అతి త్వరలో నెరవేరబోతున్నాయని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మేమందరం కూడా క్రీస్తు న్యాయసింహాసనం మీద నిలవబడినప్పుడు మేము దేహంతో జరిగించిన వాటన్నిటికీ లెక్క చెప్పేటువంటి ఒక దినం ఉన్నదని జ్ఞాపకం చేసుకున్నాం. మహిమగల సింహాసనం మీద మీరు యెహోషాపాతు లోయలో ఆసీనుడు అయినప్పుడు సమస్త అన్యజనులు యూదులు కూడా నాయన మీ ఎదుట నిలవబడేటువంటి దినం ఒకటి ఉన్నదని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. క్రైస్తవులైనా అన్యులైనా యూదులైనా ప్రతి ఒక్కరూ కూడా తమ జీవితాన్ని బట్టి లెక్క చెప్పేటువంటి ఒక దినం ఉన్నదని గ్రహించిన వారమై మా జీవితాలు చక్కపరుచుకొని జాగ్రత్త పరుచుకోగలగడానికి మీ కృపనివ్వండి. ప్రేమ కలిగిన మా తండ్రి నాయన, ప్రవచనాలు నెరవేరుతుంటున్నప్పుడు మీరు అక్కడ సమీపంగా ఉందని గ్రహించి మేము ఎత్తబడేటువంటి గుంపులో ఉండడం కొరకై సంసిద్ధులుగా ఉండడానికి కృపనివ్వండి. ఈ మాటల ఫలింపులోని తీసుకొని రండి. వాక్యాన్ని విన్న బిడ్డలను దీవించండి నాయన. మీ రాకడ వారికి భయాన్ని కలిగించడం కంటే కూడా వారు సిద్ధపడి ఉండడాన్ని బట్టి వారిలో ఆనందాన్ని ధైర్యాన్ని కలిగించి ప్రభువైన యేసు త్వరగా రమ్ము అని చెప్పగలిగిన ఆ నిబ్రముతో కూడిన ఆ సంసిద్ధత బిడ్డలందరికీ దయచేయమని యేసు ప్రభు ఘనమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం చేరువచ్చిన మనకు సకల పరిశుద్ధులకు వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరికి సదాకాలము తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.